నమస్తే, నేను శాలిని. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. క్షణానికో రకం, పూటకో నిర్ణయం. పెద్దన్న ట్రంప్ ప్రపంచాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. ప్రవాసుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తున్నారు. తాజాగా బర్త్ టూరిజంపై పంజా విసిరారు వైట్ హౌస్ పెద్దలు. అసలు బర్త్ టూరిజం దందా వెనుక ఏముంది? అమెరికా తీసుకున్న నిర్ణయం మనోళ్లకు షాక్ ఇచ్చిందా? ట్రంప్ కొరడాపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. అమెరికాలో పౌరసత్వంపై హాట్ టాపిక్ నడుస్తోంది. బర్త్ టూరిజం గురించి జోరుగా చర్చ సాగుతోంది. కేవలం ఒకే ఒక్క నెలలో 600 మందికి పైగా విదేశీ గర్భిణుల వీసాలను రద్దు చేసింది ట్రంప్ సర్కార్. పుట్టబోయే బిడ్డకు అమెరికా పౌరసత్వం దక్కాలనే ఏకైక లక్ష్యంతో 9వ నెల నిండు గర్భిణులుగా జూలై నెలలోనే అమెరికా గడ్డపై అడుగు పెట్టాలని చూసిన విదేశీయులకు ట్రంప్ షాక్ ఇచ్చారు. బర్త్ టూరిజం దందాలను అణచివేయడానికి అమెరికా విదేశాంగ శాఖ రంగంలోకి దిగింది. బర్త్ టూరిజం ప్రివెన్షన్ టాస్క్ ఫోర్స్ తొలి నెలలోనే ఉక్కుపాదం మోపింది. తాజాగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా పౌరసత్వం అమ్మకానికి లేదన్నారు. నకిలీ పత్రాలు సృష్టిస్తూ వీసా నిబంధనలను అపహాస్యం చేస్తే తాట తీస్తామన్నారు. అక్రమ నెట్వర్క్ ను ధ్వంసం చేస్తామని హెచ్చరించారు మార్కో రూబియో. ట్రంప్ ప్రభుత్వం తీసుకొస్తున్న కఠిన నిబంధనల ప్రభావం బర్త్ టూరిజం పైనే కాదు, అమెరికా వెళ్లాలనుకుంటున్న విదేశీ విద్యార్థులపైన పడింది. గతేడాదితో పోలిస్తే ఏకంగా 1,12,000 మంది విదేశీ విద్యార్థుల రాక తగ్గిపోయింది. రాబోయే రోజుల్లో తనిఖీలు కఠినతరం కానున్నాయి. దీంతో మరికొందరు విద్యార్థులు అగ్రరాజ్యానికి దూరమయ్యే పరిస్థితి ఖాయమంటున్నారు నిపుణులు. ఇక ఒకప్పుడు అమెరికాకు వెళ్లడం చాలా మంది భారతీయుల కల. అక్కడ ఉద్యోగం, నివాసమే వాళ్ళ లక్ష్యం. కానీ ఇప్పుడు అక్కడ ఉండాలంటేనే భయపడుతున్నారు. బాబోయ్ అమెరికా అంటూ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అక్కడి పరిస్థితులతో రోజు రోజుకు ప్రవాస భారతీయులు ఆందోళన పెరుగుతుంది. ఇక ఇదే అంశంపై డిస్కస్ చేద్దాం. ప్రెసెంట్ మనతో విశ్లేషకులు కోటేశ్వరరావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, మనం చూస్తున్నాం ట్రంప్ ఎలాంటి డిసిజన్ తీసుకుంటారో అని టెన్షన్ గానే ఉంటుంది. బట్ ఇప్పుడు అమెరికా బర్త్ టూరిజం పై ట్రంప్ ఇలా ఉక్కుపాదం మోపడాన్ని ఎలా చూడాలి? 600 మంది 9వ నెల గర్భిణులని వీసాలను రద్దు చేయడాన్ని ఎలా చూడాలి సార్ ఓవరాల్ గా? అమెరికా తనకు నిపుణులైనటువంటి పనివాళ్ళు అవసరం అయినప్పుడు, అంటే 40-50 సంవత్సరాల క్రితం అనేక విధాలుగా విదేశాల నుంచి వలసల్ని ప్రోత్సహించింది. ఆ కారణంగానే భారత్ కావచ్చు, లేదా చైనా కావచ్చు, ఇతర అనేక దేశాల నుంచి నిపుణులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, వాళ్ళు డాక్టర్లైనా, లేకపోతే ఇంజనీర్లైనా, ఇతర టెక్నీషియన్స్ అయినా, లేదా శాస్త్రవేత్తలైనా కానీ భారీ సంఖ్యలో అమెరికా వలస వెళ్ళారు. దాన్ని ప్రోత్సహించింది. అంతేకాదు అక్రమ వలసలను కూడా ప్రోత్సహించింది. అక్రమ వలసలు అంటే మెక్సికో నుంచి, అదేవిధంగా ఇతర లాటిన్ అమెరికా దేశాల నుంచి, ఆసియా దేశాల నుంచి అమెరికాలోని వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేసేటువంటి సాంకేతిక నైపుణ్యం లేనటువంటి, శారీరక శ్రమ చేసేటువంటి కార్మికులను కూడా అక్రమంగా అది చూసి చూడనట్లు వ్యవహరించింది. ఇవన్నీ కూడా అందరికీ తెలిసినటువంటి ఒక బహిరంగ రహస్యం. ఎందుకు ఈ అక్రమ వలసల్ని ప్రోత్సహించింది అంటే, అది ఏదో ఇతర దేశాల నుంచి వలస వచ్చే వారికి ఏదో మేలు చేయడం కాదు. అక్కడ ఉన్నటువంటి సామాజిక సంక్షేమ పథకాలు, లేదా అక్కడ ఉన్నటువంటి కార్మిక చట్టాలను ఉల్లంఘించి కార్పొరేట్లకు, వాణిజ్య సంస్థలకు చౌకగా శ్రమశక్తిని అమ్ముకునేందుకు వీలైనటువంటి ఏర్పాటు అది అని అందరికీ తెలుసు. అయితే మరి ఇటీవల కాలంలో ఎందుకు డొనాల్డ్ ట్రంప్ కానీ, లేకపోతే ఎవరైనా కానీ, అమెరికా అధ్యక్షులు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అంటే, అమెరికాలో ఉపాధి అవకాశాలు అనేటువంటివి తగ్గిపోతున్నాయి, నిజ వేతనాలు పడిపోతున్నాయి. అందువలన ఒక సామాజిక సంక్షోభం అనేటువంటిది క్రమంగా పెరుగుతూ ఉంది. దీనికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఆటోమేషన్ విపరీతంగా పెరగటం, లేకపోతే ఏఐ. ఈ చివరికి ఐటీ రంగంలో కూడా ఈ విధమైనటువంటి ఆటోమేషన్ పెరగటంతో
ఉపాధి అవకాశాలు అనేటువంటివి క్రమంగా తగ్గుతున్నాయి. అందువలన స్థానికులుగా ఉన్నటువంటి వాళ్ళు తెల్లజాతి వారైనా లేకపోతే ఆఫ్రో అమెరికన్లైనా ఎవరైనా కానీ లేదా ఇతరులైనా కానీ తీవ్రమైనటువంటి సమస్యను ఎదుర్కొంటున్న కారణంగా అధికార పక్షం అధికారంలో ఎవరున్నప్పటికీ ఆ అధికార పార్టీకి ఎన్నికల్లో చుక్కలు చూపించడం అనేది మనం చూస్తున్నాం. అందుకని ఆ సామాజిక సంక్షోభాన్ని పరిష్కరించేటువంటి ధైర్యం కానీ లేకపోతే అటువంటి శాస్త్రీయమైనటువంటి విధానాలు కానీ లేక విదేశాల నుంచి వలస వచ్చినటువంటి వాళ్ళే దీనికి కారణం అనేటువంటి నెపంతో తాత్కాలికంగా సమస్యను పక్కదారి పట్టించేందుకు చూస్తున్నారనేది మనకు అర్థమవుతా ఉంది. అయితే మరి బర్త్ టూరిజము లేకపోతే వివాహాల పేరుతోటి అమెరికా వెళ్ళే వాళ్ళు లేరా అంటే ఉన్నమాట వాస్తవం, అది కూడా వాస్తవమే. అయితే అటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేటువంటి కూడా ఇప్పుడు అమెరికాలో స్థిరపడినటువంటి వాళ్ళని వివాహం చేసుకుంటే అది యువతులు కావచ్చు యువకులు కావచ్చు, అటువంటి వాళ్ళకి అక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఆ వివాహాన్ని రద్దు చేసుకున్నట్టు వాళ్ళు చెప్తారు. ఆ చెప్పిన తర్వాత వాళ్ళు అమెరికాలోనే ఉండిపోవడం, ఇటువంటివి కూడా ఒక విధంగా మాది స్కామ్, అందులో ఎలాంటి సందేహం లేదు. అలాంటి స్కామ్లను కూడా గతంలో చూసి చూడనట్లు వ్యవహరించారు. ఇటీవల కాలంలో నేను చెప్పినటువంటి కారణంతో ఒక కఠినమైనటువంటి నిర్ణయాలని తీసుకున్నారు. దానిలో భాగంగానే మీరు చెప్పినట్టుగా బర్త్ టూరిజానికి వెళ్ళినటువంటి వాళ్ళ మీద కొరడా చూపించారు. రాబోయేటువంటి రోజుల్లో ఇంకా కఠినతరం కావించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయనేది మనం అర్థం చేసుకోవాలి. అలాగే సార్, అమెరికా రాజ్యాంగం కల్పించిన ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ హక్కును ఆసరాగా చేసుకొని వెళ్తే అసలు తప్పేంటి సార్? అంటే ఇన్ని సంవత్సరాలుగా లేనిది ఇప్పుడే ఎందుకు ఇంత కఠినతరం చేశారు? తప్పు ఒప్పు సమస్య కాదు, తప్పు ఒప్పు సమస్య కాదు. ఇప్పుడు ఏ దేశానికైనా ఇప్పుడు ఎవరైనా విదేశీయులు భారత్లో వచ్చి ఒక మహిళ ఇక్కడ బిడ్డను ప్రసవిస్తే మన దేశ పౌరసత్వం కూడా ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అమెరికాలో కూడా అటువంటి అవకాశమే ఉంది. కాకపోతే ఎందుకని అమెరికా మీద క్రేజు లేకపోతే ఇవి చూసుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి జీవన ప్రమాణాలు లేదా అక్కడ పౌరసత్వం వస్తే ఆ బిడ్డలకి వచ్చేటువంటి సౌకర్యాలు, ఉచిత విద్య కావచ్చు, లేకపోతే ఉపాధి, లేకపోతే నిరుద్యోగ భృతి కావచ్చు, ఇలాంటి అనేకమైనటువంటి సామాజిక సంరక్షణ కార్యక్రమాలు అమెరికాలో ఇప్పటికీ గణనీయంగా ఉన్నాయి. అందుకని అనేకమైనటువంటి అటువంటి సౌకర్యాలను పొందటానికి కూడా కొంతమంది ఈ విధమైనటువంటి పనులు చేస్తున్నారనేది వాస్తవం. అయితే అమెరికాలో కూడా జీవన పరిస్థితులు దిగజారుతున్నాయి. అక్కడ శాంతి భద్రతల పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఎవడెప్పుడు ఎవరిని కాలుస్తాడో ఎందుకు కాలుస్తాడో తెలియనటువంటి స్థితి, జాతి అహంకారం, ఇటువంటివన్నీ కూడా అక్కడ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో అనేక మంది భారతీయులు అక్కడ స్థిరపడిన వాళ్ళు కానీ లేదా కొత్తగా ఇటీవల కాలంలో వెళ్ళినటువంటి వాళ్ళు కానీ మళ్ళా తిరిగి మన దేశం కానీ లేదా మరొక దేశం కానీ వెళ్ళాలనేటువంటి ఆలోచనలో ఉన్నారనేది కూడా మనకి తెలుస్తాం. అందుకని అది అక్కడ ఉన్నటువంటి సామాజిక సంక్షోభాన్ని ఇతరుల మీద నెపం వేస్తున్నాడు ట్రంప్ లేకపోతే అమెరికా యంత్రాంగం. అలాగే సార్, ఇప్పుడు ఇటు బర్త్ టూరిజం పేరుతో ఏవైతే నకిలీ పత్రాలు సృష్టించే ఏజెన్సీలు ఉన్నాయో వాటిపై మరి ఎందుకు శిక్షలు తీసుకోవటం లేదు? వాటిపై అదే ఇప్పుడు అటువంటి ఏజెన్సీస్ ని, అమెరికాలో ఉన్నటువంటి ఏజెన్సీస్ ని ముందు అక్కడికి కట్టడి చేస్తే ఆ విధమైనటువంటి అనుమతి పత్రాలు ఇచ్చేటువంటి వాళ్ళు ఉండరు కదా. అందుకని వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా వాళ్ళ వలలో చిక్కుకొని లేదా ప్రలోభాలకు గురై అమాయకంగా వెళ్ళినటువంటి వాళ్ళ మీద ఈ విధమైనటువంటి చర్యలు తీసుకుంటే అది ఏమాత్రం సమర్థనీయం కాదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీస్ అసలు ప్రైమ్ కల్ప్రిట్స్, వాళ్ళు నేరం చేసినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా బాధితుల మీద, ఒక విధంగా చెప్పాలంటే బాధితులు అమెరికాకి బర్త్ టూరిజానికి వెళ్ళి అక్కడ వీసాలు రద్దయిపోయి లేదా ఇతరత్ర ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు బాధితులు అవుతారు. ఆ బాధితుల మీద యాక్షన్ తీసుకోవడం అనేటువంటిది అమానుషం. మానవ హక్కుల గురించి మరి కబుర్లు చెప్పేటువంటి వాళ్ళు ఇలాంటి అమానుషానికి బాధితుల మీద ఎందుకు భారం మోపుతున్నారు అనేది కూడా మనం చర్చించాలి. అందుకనే ఈ బర్త్ టూరిజం కావచ్చు లేకపోతే వివాహాల పేరుతోటి అమెరికా వెళ్ళాలనేటువంటి మోజుని మన యువతి యువకులు కూడా తగ్గించుకోవాలి అనేది మనం ఈ సందర్భంగా చెప్పక తప్పదు. అలాగే సార్, ఇటు విదేశీ గర్భిణులందరినీ టార్గెట్ చేయడం అనేది అమెరికా ఇమిగ్రేషన్ విధానాల వైఫల్యానికి నిదర్శనం అనుకోవచ్చా?
తప్పకుండా. ఎందుకంటే మీరు ఇవాళ అమెరికాలో చూసినా లేదా ఐరోపాలో చూసినా కానీ ఈ విదేశీయుల వలస అనేటువంటిది స్థానికుల అవకాశాలను హరిస్తున్నారు. అందుకని విదేశీయుల్ని మనం ఎలో చేయకూడదు అనేటువంటిది ఒక దశకు వచ్చి ఇప్పుడు విదేశీయుల్ని బహిష్కరించాలి అనేటువంటి దశకు చేరుతున్నట్టుగా మనకి అమెరికాలో పరిణామాలు మనకు తెలియజేస్తున్నాయి. అందుకని దానిలో కూడా మళ్ళా మత కోణం కూడా జోడిస్తున్నారు. ఓకే. అందుకని ఏది అవకాశం దొరికితే ఆ పేరుతోటి ఈ విధమైనటువంటి విదేశీ వ్యతిరేకత, వలస వచ్చేటువంటి వాళ్ళ వ్యతిరేకత అనేటువంటిది ఇటీవల కాలంలో బాగా పెరిగింది. అసలు రాజకీయ పార్టీలు అయితే ఎన్నికల్లో దాన్ని ఒక ప్రధానమైనటువంటి నినాదంగా తీసుకొని కూడా మేము విదేశీయుల్ని రాకని మేము వ్యతిరేకిస్తున్నాము, మేము అధికారానికి వస్తే అనేటువంటి వాగ్దానాలు కూడా చేస్తున్నాయి. మన దేశంలో లేదా మన తెలుగు రాష్ట్రాల్లో మేము వస్తే ఆ సంక్షేమ పథకాలు అమలు జరుపుతాం, ఈ సంక్షేమ పథకాలు అమలు జరుపుతాం అని ఎట్లాగైతే చెప్తున్నారో కొన్ని దేశాల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు మేము వస్తే విదేశీయుల్ని మేము అడ్డుకుంటాము, విదేశీయుల్ని పంపించేస్తాము, విదేశీయులు మన మీద భారం పడకుండా చూస్తాము అనేటువంటి స్థితికి వెళ్ళిపోయారు. ఎందుకని వెళ్ళిపోయారంటే అక్కడ ఉన్నటువంటి సామాజిక సంక్షోభం, ఆర్థిక సంక్షోభానికి అది చిహ్నం. సార్, అలాగే ఇటు బర్త్ టూరిజంతో పాటు విదేశీ విద్యార్థుల సంఖ్య కూడా భారీగా తగ్గిపోవడం దేనికి సంకేతం అనుకోవచ్చు అమెరికాలో? అమెరికాలో ఉన్నటువంటి ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ ఏఐ, అదేవిధంగా యాంత్రీకరణ, ఐటీ రంగంలో కూడా యాంత్రీకరణ లేకపోతే ఇటువంటివన్నీ వచ్చిన తర్వాత అక్కడ పనిచేసేటువంటి వాళ్ళ సంఖ్య తగ్గిపోతా ఉంది. రెండోది అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే అమెరికాలోనే పని చేయక్కర్లేదు. ఐటీ రంగానికి చెందినటువంటి సేవలని లేదా ప్రాజెక్టులని భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వచ్చు, లేదా నిపుణులైన వాళ్ళు ఉంటే ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి వాళ్ళకైనా కూడా ఇవ్వచ్చు. అందుకని ఇతర దేశాలకి అక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థలు ప్రాజెక్టులన్నీ కూడా ఇతర దేశాలకి అప్పగిస్తున్నప్పుడు ఇతర దేశాల్లో ఉన్నటువంటి యువత, సాంకేతిక నిపుణులు తక్కువ ఖర్చుకు పనిచేస్తున్నప్పుడు అది వాళ్ళకి లాభసాటిగా అవుతుంది. ఇప్పుడు చూడండి మీరు, అమెరికా దిగుమతి చేసుకునేటువంటి వినియోగ వస్తువులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? 100% చైనా, వియత్నాం, బంగ్లాదేశ్, లేకపోతే భారత్, ఇండోనేషియా ఇలాంటి దేశాల నుంచే వస్తున్నాయి. మరి ఆ దిగుమతుల్ని వాళ్ళు ఎందుకు అడ్డుకోవట్లేదు? విదేశాల నుంచి వచ్చేటువంటి బర్త్ టూరిజము లేకపోతే విద్యార్థులు లేకపోతే వలస కార్మికులను వీళ్ళని అడ్డుకుంటున్నారు. ఓకే, మరి దిగుమతులను ఎందుకు అడ్డుకోవట్లేదు అనేటువంటి ప్రశ్న వేసుకుంటే దిగుమతులను అడ్డుకోవడానికి అక్కడ కార్పొరేట్ వ్యతిరేకం. ఎందుకు అంటే చైనా నుంచి లేదా వియత్నాం నుంచి లేదా బంగ్లాదేశ్, భారతదేశం నుంచి వస్తువులు, అవి బట్టలు కావచ్చు లేదా వస్తువులు కావచ్చు, దిగుమతి చేసుకుంటే తక్కువ ధరకు వస్తాయి. అదే అమెరికాలో ఒక వస్తువును తయారు చేయాలంటే చైనాతో పోలిస్తే అక్కడ 10 రెట్లు లేబర్ ఛార్జెస్ ఎక్కువ ఉంటున్నాయి. అందుకని అది లాభసాటిగా ఉంది. అక్కడ ఉన్నటువంటి కార్పొరేట్లకు కావాల్సింది లాభాలు తప్ప అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళకి ఉపాధి కల్పించడం లేదా అనేటువంటి జవాబుదారీతనం వాళ్ళకేం ఉండదు. రెండోది మనం చూస్తున్నాం, ఇరాన్ కావచ్చు లేకపోతే రష్యా, ఉక్రెయిన్ కావచ్చు లేదా అనేక దేశాల్లో యుద్ధాలను సృష్టించి ఆయుధాలు తయారు చేయడం, అమ్ముకోవడం అనేటువంటిది వాళ్ళకి లాభసాటిగా ఉంది. అందుకని అమెరికాలో ఆయుధాలు తయారవుతాయి కానీ జనం రోజువారీ అవసరాలకు అవసరమైనటువంటి వినియోగ వస్తువులు అక్కడ తయారు చేయట్లేదు. ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితికి అమెరికా చేరుకుంది. అందుకనే ఆ సామాజిక సంక్షోభాన్ని, ఆ సమతుల్యతని దెబ్బతినటంతో ఏమి చేయాలో తోచక ఒకవైపు యుద్ధాలను ప్రోత్సహిస్తున్నారు, రెండో వైపు వలస కార్మికులను అడ్డుకుంటున్నారు, మరొక వైపు చైనా లేకపోతే వియత్నాం లాంటి దేశాల నుంచి చౌకగా వచ్చేటువంటి వస్తువుల్ని దిగుమతి చేసుకుంటున్నారు. డొనాల్డ్ ట్రంప్ ఇన్ని కబుర్లు చెప్తున్నాడు కదా, ఎందుకని మరి చైనా నుంచి వస్తువులు ఎందుకు దిగుమతి ఆపేసి స్వదేశంలోనే ఫ్యాక్టరీలు పెట్టి లేకపోతే వాణిజ్య సంస్థలు పెట్టి తయారు చేస్తే అమెరికాలో మరి కార్మికులకు పని కల్పిస్తారు కదా, ఎందుకు చేయడం లేదు? ఇది ప్రశ్న. ఎందుకు చేయట్లేదంటే వాడికి లాభసాటి కాదు అక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీలకి. ఆయుధాల తయారీ లాభసాటి తప్ప రోజువారీ వస్తువుల తయారీ లాభసాటి కాదు. చివరికి టాయిలెట్స్ లో వాడేటువంటి పేపర్ నాప్కిన్స్ ని కూడా దిగుమతి చేసుకుంటున్నారు. అది తయారు చేయాలన్నా కానీ అమెరికాలో ఖర్చు ఎక్కువ. ఇది పరిస్థితి.
సార్ అలాగే ఇప్పుడు అంటే ట్రంప్ మైండ్ సెట్ మొత్తం బిజినెస్ పరంగానే ఆలోచిస్తున్నాడు అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పుడు అమెరికాలో జరుగుతున్న తీరు చూస్తుంటే క్రమంగా ప్రపంచ దేశాలకు కూడా తన ద్వారాలు మూసుకునే ఒంటరి విధానాన్ని అనుసరిస్తుంది అనుకోవచ్చా అమెరికా? 100కి 100 పాళ్ళు ట్రంప్ ఒక వ్యాపారవేత్త. అతని ఆలోచనలు కూడా వ్యాపారవేత్త ఆలోచనలుగానే ఉన్నాయి, పాలన కూడా. ఇప్పుడు చూడండి, భారతదేశంతో మిత్రత్వం గురించి చెప్తాడు. కానీ భారతదేశం తనకు అవసరమైనటువంటి ముడి చమురుని ఎక్కడి నుంచి అయినా కొనుక్కునేటువంటి హక్కు ఉన్నది మన దేశానికి. అది సర్వసత్తాక హక్కు. అది రష్యా నుంచి కొంటామా, లేకపోతే ఇరాక్ నుంచి కొంటామా, ఇరాన్ నుంచి కొంటామా, ఎక్కడి నుంచి కొనాలనేటువంటిది మన హక్కు. కానీ మీరు రష్యా నుంచి కొనుగోలు చేస్తే మీ వస్తువుల మీద మీ దేశం నుంచి వస్తువుల మీద మేము 100% దిగుమతి పన్ను విధిస్తామని చెప్పేసి మరి సెనెట్ లో తీర్మానం చేయించాడు. ఎందుకు చేయించాడు? డొనాల్డ్ ట్రంప్ కు ఉన్నటువంటి రైట్ ఏమిటి? ఎందుకు అంటే అమెరికాలో ఉన్నటువంటి వస్తువుల్ని మన దేశం కొనుగోలు చేయాలని పరోక్షంగా మనల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. మీరు కనుక మనం గమనిస్తే అమెరికా తోటి వాణిజ్య ఒప్పందం ఇదిగో సంతకాలు జరుగుతున్నాయి, అదిగో సంతకాలు జరుగుతున్నాయి అని చెప్పేసి మన పీయూష్ గోయల్ గారు లేకపోతే మన కేంద్ర మంత్రులు దాదాపు 1.5 ఏళ్ల నుంచి చెప్తున్నారు. ఈ నెలలో ఒప్పందం జరుగుతాయి, ఒకసారి శాశ్వత ఒప్పందం అని ఒకసారి. మరి ఎందుకని ఇప్పుడు జరగట్లేదు? ఎందుకని సంతకాలు చేయటం లేదు మన ప్రభుత్వము? ఎందుకని? అసలైనటువంటి విషయం ఏమిటంటే అమెరికాలో వ్యవసాయ వస్తువులకి, అది పాడి పరిశ్రమ అయినా లేదా కోళ్ల పరిశ్రమ అయినా లేదా ఆహార ధాన్యాలైనా, ఇటువంటి వాటికి పెద్ద మొత్తంలో సబ్సిడీలు ఇస్తారు. ఆ సబ్సిడీలు ఇచ్చినటువంటి వాటిని మనలాంటి దేశానికి డంప్ చేస్తే అది వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి రైతాంగానికి లేదా కార్పొరేట్ సంస్థలకు ఉపయోగం. అదే ఆ సబ్సిడీ ధరలకు మన దేశం దిగుమతి చేసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి మన పాడి పరిశ్రమ దెబ్బతింటది, మన కోళ్ల పరిశ్రమ దెబ్బతింటది, మన వ్యవసాయం దెబ్బతింటది. మరి అటువంటి కోట్లాది మంది మీద ప్రభావితం కలిగించేటువంటి అమెరికా ఒప్పందాన్ని గనక మన దేశం అంగీకరిస్తే, ఇప్పుడు సిజేపీ ఒక నీట్ పరీక్ష మీదనే సిజేపీ ఏ విధమైనటువంటి ఆందోళన చేసిందో చూసాం. అటువంటిది అమెరికా ఒప్పందంతో ఒక అమెరికాతోనే ఆగదు. ఎందుకంటే అమెరికాతో అటువంటి ఒప్పందం చేసుకున్న తర్వాత ఆస్ట్రేలియా వాడు వస్తాడు, న్యూజిలాండ్ వాడు ఆల్రెడీ ఇప్పుడు సిద్ధంగా ఉన్నాడు, ఇతర అనేక దేశాలు సిద్ధంగా ఉంటాయి. మీరు అమెరికాతో చేసుకున్న ఒప్పందం మాదిరి మాతో కూడా ఎందుకు చేసుకోరు అని చెప్పేసి మిగిలినటువంటి దేశాలు కూడా వాళ్ళ యొక్క మిగులు వస్తువులన్నింటినీ మన మార్కెట్లో కుమ్మరిస్తే మన పరిస్థితి ఏమిటి? అందుకని ఇవాళ నరేంద్ర మోడీ గారు కూడా ఆచితూచి, ముఖ్యంగా ఈ సిజేపీ ఉద్యమం, అదేవిధంగా ఇరాన్తో సంక్షోభం వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా ఇప్పుడు వద్దులే, వాయిదా వేద్దామని. నిజానికి ఈ అమెరికాతో వాణిజ్య ఒప్పందం అనేది నరేంద్ర మోడీ గారి హయాంలో కాదు, వాజ్పేయి గారి హయాంలోనే అమెరికా వాడు మన మీద రుద్దటానికి చూశాడు. వాజ్పేయి గారు తప్పించుకున్నారు. తర్వాత మన్మోహన్ సింగ్ అటువంటి ధైర్యం చేయలేదు. నరేంద్ర మోడీ గారు కూడా 10 సంవత్సరాల పాటు దానికి లొంగలేదు. కానీ 10 సంవత్సరాల తర్వాత ఆ లొంగుబాటు కారణంగానే ఒప్పందం ఇదిగో అయిపోతుంది, అదిగో అయిపోతుంది అని చెప్పారు. కానీ ఇప్పుడు తత్వం తలకెక్కి ఆ ఒప్పందం చేసుకునేట్లయితే అసలు బీజేపీ అధికార పీఠానికే ఎసరొస్తుంది అనేటువంటి భయంతో మోడీ గారు కూడా దాని మీద మేనిమేషాలు లెక్కిస్తున్నారు. ఇట్లా అంటే మనకి ఒక దగ్గర స్విచ్ చేస్తే ఒక దగ్గర లైట్ వెలుగుతుంది అన్నట్టుగా అనేక అంశాలు, బర్త్ టూరిజం లేదా మన విద్యార్థుల మీద వీసాల మీద ఆంక్షలు విధించిన బర్త్ టూరిజం భారతీయులు ఉన్నారు, లేదా వివాహాల పేరుతో వెళ్ళేటువంటి వాళ్ళు భారతీయులు ఉన్నారు. ఎక్కువ మంది మన దేశం వాళ్ళే కదా. అమెరికాకి వెళ్తున్నటువంటి విద్యార్థులు కావచ్చు, లేకపోతే టెక్ నిపుణులు కావచ్చు, ఎక్కువ మంది మన దేశం వాళ్ళే. అందుకని మన యువతను ఆ విధంగా అడ్డుకునేట్లయితే ఇదే యువత ఇక్కడ ఉన్నటువంటి నరేంద్ర మోడీ సర్కార్ మీద ఒత్తిడి తెచ్చి అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా ఒప్పందం మీద సంతకం చేయించాలనేటువంటి ఒక దూరాలోచన రెండు కూడా ఇటువంటి వాటి వెనుకున్నాయనేది మనం అర్థం చేసుకోవాలి. సార్ అలాగే ఇప్పుడు మార్కో రూబియో చేస్తున్న ప్రకటన చూస్తుంటే భవిష్యత్తులో అమెరికా తన పౌరసత్వ చట్టాలను మార్చేసే సాహసం చేస్తుంది అనుకోవచ్చా? చేస్తుంది, ఖచ్చితంగా చేస్తుంది. ఎందుకంటే చేయకపోయేట్లయితే ఇప్పుడు ఏ స్థితికి వచ్చిందంటే, కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం.
ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ వీసాలు లేకపోతే ఇటువంటి రిస్ట్రిక్షన్స్ పెడితే ఇతర దేశాల నుంచి వ్యతిరేకత వస్తుంది. ఎందుకు అమెరికా మాట మేమెందుకు వినాలి? మా యువకులకి లేదా మా యువతులకి అవకాశాలు కల్పించినటువంటి అమెరికాకి మీ ఇల్లు మాకెంత దూరం, మా ఇల్లు కూడా మీకే అంత దూరం. మీ వస్తువులు మేమెందుకు కొనాలి? మీ డాలర్ని మేమెందుకు ఆమోదించాలి? ఇట్లాంటి ప్రశ్నలన్నీ కూడా మన దేశం లాంటి దేశాలు వేస్తాయి. అదేవిధంగా అక్కడ ఒకవేళ ఈ వీసాలు ఇట్లాంటివి అందిస్తే అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకుండా మీరు బయట నుంచి ఎందుకు తీసుకొస్తున్నారని చెప్పేసి అమెరికాలో ఉన్నటువంటి పౌరులు వ్యతిరేకం అవుతారు. అందుకని స్వయంకృతం అమెరికా అనుసరించినటువంటి విధానాలు స్వయంకృతంగా ఇప్పుడు ఒక విధమైనటువంటి సంక్షోభం ఏర్పడింది. ముందు నుంచి వెనక్కి పోయి అన్నట్టుగా ఏది చేస్తే ఏం జరుగుతుంది అనేటువంటిది ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి అధికారంలో ట్రంప్ ఉండొచ్చు, ఇవాళ రేపు ఇంకోటి రావచ్చు. మొత్తంగా అక్కడ ఉన్నటువంటి పాలక వర్గం ఎదుర్కొంటున్నటువంటి సంక్షోభం ఇది. రైట్, థ్యాంక్ యూ అండి కోటేశ్వరరావు గారు. సో ఇది వాటి స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.